మాతృభాష, వ్యవహారిక భాష, రాజ్యభాష. ఇప్పుడు దేశంలో ఈ ఇద్దరు ప్రాంతీయేతరులు కలిసిన భాషపైనే చర్చ. భాషాభిప్రాయాల్లో విభేదాలు వస్తే రచ్చరచ్చే. విభిన్న భాషల నిలయమైన మన భారతదేశంలో భాష దేశ ఐక్యత కోసం జాతీయ ఉద్యమాన్ని సృష్టించగలదు. భాష అస్తిత్వ పోరాటంలో ప్రాంతీయ ఉద్యమాన్ని పుట్టించగలదు. భాష ప్రాతిపదికనే రాష్ట్రాలు ఏర్పడిన చరిత్ర మన సొంతం. భావ వ్యక్తీకరణకు భాషే ముఖ్యం. దేశం ఎల్లులు దాటినా, రాష్ట్రం సరిహద్దులు మారినా, ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించిన మనిషిని మొదట బయట పెట్టేది భాషనే. గడప దాటి వీధిలోకి వస్తే చాలు భాష, యాస మనలో ప్రతి ఒక్కరిని అనునిత్యం ఇబ్బంది పెట్టేది. ఏటి మనిషికి ఏదో చెప్పాలని ఉన్నా, చెప్పక తప్పని పరిస్థితులు ఉన్నా నోరు పెగలకుండా గమ్మున ఉండాల్సిన పరిస్థితి నరకయాతనకు గురి చేస్తోంది. భావ వ్యక్తీకరణకు భాషే ప్రధానం. కన్నతల్లి నేర్పిన అమ్మ భాష ఊరు మారితే పనికి రాకుంటే ఎలా? ఊరుకో యాస, రాష్ట్రానికో భాష ఉన్న మనలాంటి దేశంలో ఒకే భాషతో బతుకు తెరువు కష్టమే కదా. ప్రపంచీకరణలో మాతృభాష మాత్రమే మనకు తిండి పెట్టలేదు కదా. అందుకే ఎన్ని భాషలు నేర్చుకునే అవకాశం ఉంటే అన్ని భాషలు నేర్చుకోవాలనేది ఎక్కువ మంది చెప్పే మాట. అయితే భాషలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఆసరగా చేసుకుని మరో భాషను రుద్దితేనే అసలు సమస్య అనేది మరికొందరి అభ్యంతరం. పరాయి భాష నేర్పిస్తే పర్వాలేదు, కానీ మాతృభాషను మటాసు చేయడమే ఎత్తుగడగా పనిచేస్తే ఊరుకోనేది లేదని మరికొందరు తిరుగుబాటు చేస్తున్నారు. అవసరం కోసం, ఆర్జన కోసం పరాయి భాష నేర్చుకుంటే తప్పులేదు, కానీ ఆప్యాయతలను పంచి అమ్మ భాషను బలి చేయడం ఏంటన్నది అసలు ప్రశ్న. విభిన్న భాషల నిలయమైన మన దేశంలో భాష సమస్యకు విరుగుడుగా భారత ప్రభుత్వం త్రిభాష సూత్రాన్ని ఫాలో కావాలని చెబుతోంది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ద్రవిడ భాషల నిలయమైన దక్షిణ భారతదేశం 3 భాషలు నేర్చుకోవాల్సి వస్తే ఉత్తరాది వాళ్ళు మాత్రం కేవలం హిందీ భాష మాత్రమే నేర్చుకోవాల్సి వస్తుంది. విద్యా ఉద్యోగాల్లో భాష వివక్ష దేశాన్ని 2గా చీల్చుతుంది. దక్షిణాది వారికి మాతృభాష ఏ తమిళమో, తెలుగో, కన్నడో, మలయాళమో, మరాఠీనో ఉంటుంది. వాళ్ళు రెండో భాషగా దేశ రాజభాష హిందీని బలవంతంగా నేర్చుకోవాల్సి వస్తుంది. అదే ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి వారి మాతృభాష, రాజభాష హిందీ కావడంతో ఒక లాంగ్వేజ్ మాత్రమే నేర్చుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. మాతృభాషలో విద్యా బోధన నేర్పిస్తేనే భావ వ్యక్తీకరణ, ఆలోచన పరిధి విస్తృతం అవుతుందనేది మానసిక విశ్లేషకులు చెప్పే మాట. చిన్నతనంలో అమ్మ నేర్పని భాషను నేర్చుకునేందుకు పిల్లలకు పరిపక్వత సరిపోదని, చదువులో వెనకబాటుకు కారణం అవుతుందనేది విద్యా పరిశోధకులు చెప్పే మాట. మాతృభాషను పూర్తిగా నేర్చుకొని అవగాహన చేసుకోగలిగితేనే మిగతా భాషలకు అన్వయింపు అనేది సులువు అనేది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. అందుకోసమే దక్షిణాదిలో హిందీకి వ్యతిరేకంగా భాషోద్యమం ఎప్పటి నుంచో జరుగుతోంది. తాజాగా ఈ వివాదం కేంద్ర ప్రభుత్వం వర్సెస్ ఆయా రాష్ట్రాల మధ్య వారుగా సాగుతోంది. రాజభాష స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రచ్చకు తెరలేపుతోంది. రాష్ట్ర భాష మటుకు హిందీ. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు ఎత్తుకుంటాం, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటాం, అది హిందీ. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు, గోడలను ఛేదించుకొని వెళ్ళిపోతున్న వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసుకోవడం. కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం, మనం మరింత బలం చేకూర్చు. ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం, కలిసి ప్రయాణించడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే 3rd హైయెస్ట్ లాంగ్వేజ్. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ డిసడ్వాంటేజ్ ఎప్పుడు చూడ. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మామూలుగా రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం. ఇప్పుడు యాక్సెప్ట్ ఉర్దూ, వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ? వాట్ ఇస్ ద ప్రాబ్లం? అందుకు నీకు ఒక్కసారి
ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో 70 రెవెన్యూ. వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ. దట్స్ మై క్వశ్చన్ ఆన్ దిస్. అందుకని నేను మనస్ఫూర్తిగా 2000 ఎప్పుడైతే ఒక సినిమా చేసినప్పుడు, కుషియన్ సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష. నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహాన్ ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష వల్ల కాదు. ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేసింది. కానీ రాష్ట్ర త్రిభాష సూత్రం రాజకీయ టర్న్ తీసుకుంటుంది. తమిళనాడులో ఏకంగా రాబోయే ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారింది. హిందీ రుద్దొద్దు అని తమిళనాడులోని ద్రవిడ పార్టీలు బీజేపీ ఫైట్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో హిందీ పొలిటికల్ ఫైట్ తాకిరే కుటుంబాలను ఏకం చేసేలా టర్న్ తీసుకుంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన రాజభాష స్వర్ణోత్సవ వేడుకలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు సినీ నటుడు ప్రకాష్ రాజుకు మధ్య ట్వీట్ వార్కు తెరలేపింది. మాతృభాష తెలుగును అమ్మతో పోల్చిన పవన్ కళ్యాణ్ హిందీని పెద్దమ్మగా సంబోధించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ ఈ రేంజ్కు అమ్ముడు కోడమా చీచి అంటూ ప్రకాష్ రాజు ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపైన మనం చర్చను డిబేట్ను